మండపేట పట్టణ పరిధిలో రావులపేటలో ఒక పెంకుటింటిలో ఎటువంటి లైసెన్స్ అనుమతులు లేకుండా దీపావళి బాణాసంచా తయారు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు మండపేట పట్టణ పోలీసులు గురువారం దాడులు చేశారు. సుమారు 5 లక్షల విలువ గల సూర్యకారం, గంధకం, అల్యూమినియం డస్టు, బొగ్గుపొడి, ఆయిల్, ఇసుక, ఇతర ముడి సామాన్లతో పాటుగా సుమారు 2,500 కేజీల మతాబులు, చిచ్చుబుడ్లు తయారీకి ఉపయోగించే రసాయన మిశ్రమాన్ని సీజ్ చేశారు. తయారీదారులను అరెస్ట్ చేశారు. దీనిపై మండపేట టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా టౌన్ సిఐ సురేష్ మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంగా లైసెన్స్ లేకుండా ఎటువంటి మందుగుండు సామాగ్రి, బాణాసంచాన్ని కలిగి ఉండటం, తయారు చేయటం చట్టరీత్యా నేరమన్నారు. లైసెన్సులు కలిగి ఉన్నవారు సంబంధిత అన్ని నిబంధనలు పాటిస్తూ సరైన జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా బాణాసంచా, మందుగుండు సామాగ్రి కలిగి ఉన్న తయారు చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. AV9 టీవీ న్యూస్, మండపేట.